అందరికీ నమస్కారం. ఈరోజు మనం పైథాన్ జాంగో ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి డేటాబేస్ కనెక్షన్ లైక్ పోస్ట్గ్రెస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ ఎలా చేయాలో సింపుల్గా క్విక్ రెస్పాన్స్లో నేను ఒక 2-3 స్టెప్స్లో చెప్పేద్దామని చూద్దామా? చూడండి, జాంగో ప్రాజెక్ట్లో మై ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ప్రాజెక్ట్ లోపల మనకి ఇలా ప్రాజెక్ట్ స్ట్రక్చర్కి సంబంధించిన ఫైల్స్ క్రియేట్ అవ్వడం జరిగింది. జాంగో ఫ్రేమ్వర్కే రాస్తుంది అనమాట. ఇవి వీటిలో settings.py గనక ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి డేటాబేసెస్ అని ఒక పర్టికులర్గా ఒక కేటగిరీ క్లియర్గా మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. అయితే దీంట్లో డిఫాల్ట్ SQL లైట్ అని మనకి జాంగోతో పాటు వస్తుంది. దాన్ని నేను కమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పోస్ట్గ్రెస్క్యూఎల్తో మనము డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే మేజర్గా మనకి ఈ పారామీటర్స్ అనేది అవసరం అనమాట. అయితే చూడండి, డేటాబేస్ సేమ్ సింటెక్స్ ఫార్మాట్ ఇట్లాగే రాయాలి, అప్పుడే మీకు కంపైలర్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇస్ లైక్ JSON ఫార్మాట్ అంటారు దీన్ని. డేటాబేసెస్ ఈక్వల్ టు ఓపెన్ అండ్ ఎండ్ కర్లీ బ్రేసెస్ ఇన్సైడ్ ద డిఫాల్ట్ లో ఇంజన్ లైక్ django.db.backends.postgresql. నేమ్ డేటాబేస్ నేమ్. పోస్ట్గ్రెస్క్యూఎల్ లో మీరు ఏ డేటాబేస్ క్రియేట్ చేస్తే ఆ డేటాబేస్ నేమ్. తర్వాత యూజర్, పోస్ట్గ్రెస్ అంటే నా యూజర్ యొక్క లైక్ పోస్ట్గ్రెస్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు నేను యూజర్ కింద పోస్ట్గ్రెస్ ని తీసుకున్నాను, అదేవిధంగా ఈ పోస్ట్గ్రెస్ ఉంచాను. పాస్వర్డ్ ఏంటి? మీరు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు పోస్ట్గ్రెస్ డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి ఏం పాస్వర్డ్ పెడితే ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హోస్ట్, లోకల్ మిషన్లోనే మీరు ఆ పోస్ట్గ్రెస్ ఇన్స్టాల్ చేస్తే లోకల్ హోస్ట్, లేకపోతే ఏదైనా సపరేట్గా ఇంకొక సర్వర్లో ఉంటే ఆ యొక్క హోస్ట్ నేమ్ కానీ IP అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటాబేస్ సర్వర్ అన్న మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పోర్ట్ ఏంటంటే డేటాబేస్ని లైక్ డేటాబేస్ సర్వర్ని అండ్ డేటాబేస్ని కనెక్ట్ అవడానికి పోర్ట్ యూజ్ అవుతుంది. ఇది 5432 డిఫాల్ట్ పోర్ట్ ఫర్ పోస్ట్గ్రెస్క్యూఎల్ సర్వర్. సో స్ట్రాంగ్లీ రిమెంబర్, ఈ ఫార్మాట్లో కనుక మీరు డేటాబేస్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఈజీగా జాంగో యాప్స్ క్రియేట్ చేసేటప్పుడు డేటాబేస్ని వితౌట్ లైక్ ట్రబుల్ కానీ ఎర్రర్ కానీ ఏం లేకుండా సేమ్ ఫార్మాట్లో రాసేస్తే సక్సెస్ఫుల్గా మీరు డేటాబేస్ని కనెక్ట్ అయిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో లెక్చర్స్ కోసం. అదేవిధంగా హరిసిస్టమ్స్ కూడా జాంగో ఫ్రేమ్వర్క్ మీద వీడియో లెక్చర్స్ చేసి పబ్లిష్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే బిలో డిస్క్రిప్షన్ లింక్లో ఫైండ్ అవుట్ చేయండి ఆన్లైన్ కోర్సెస్ కోసం. ధన్యవాదాలు.